ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణః సఖం పింగాక్షో అమితవిక్రమః. ఉదధిక్రమణచ్చైవ సీతాశోకనివారకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఆ ఆ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతిల్చెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనకుయుని పదఘట్టనకే పర్వత రాజ్యము గడగడ వనకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరుగిడే బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిధి బడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై
శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమాం సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురసాం నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మిల్చి కాయము బెల్చిరి శతయోజనములు విస్తరిల్చిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరుగురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగోష్టమాతృడై ముఖము జోచి వెలివచె విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గృంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున పడి అసువులు వాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచలం శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి
ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువునదీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగాగొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గోల్చే కొండ బండల రక్కసిడొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను జంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమిరిగితి ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు ఇది నిజమౌనని మీదే జయమని లంకారాక్షసి పంపె హరీసుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కోటగోడ అవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమ్మికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు అప్సరసల మరపించు మతవతుల త్రిస్థాయి పలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమౌ సింహద్వారము పతాకాంకిక ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను అత్తరు పన్నీటం జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జువాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల
మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే లంకాధీసుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళం రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమంతు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీతదాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై పెదకే మారుతి ఆశతో మినపరాశి వలె నల్లని వాడు తేక్షణ దృక్కులం లోహితాక్షుడు రక్తచందనం చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘనం తేజోవంతుడు సతుల గూడి మధుగ్రోలిన వాడు రతికేలి సలిపి సోలిన వాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై పెదకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండె దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాళ్ళము వాటి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తటి
స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు కోటి చెంగున చూటి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. రాముని సీతాయిటులుండునా, రాముని సీతాయిటులుండునా, రావణు చేరి శయనిల్చునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముందున, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల పోతి చూడగరానివి ఎన్నో జ్యోతిది, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో కొడగాంచి తిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడ సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా, మనసున ఏమి వికారమునందక నిష్కామముగా వివేకము వీడక, సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగాగని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు బాబులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్బడియుండునో, తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచె. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకులమంతయు నశించు, ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారముపైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను, వానప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదిశలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను, సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు
ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు జంకారములు లేచి ఉరాకుల మెసవు కోజిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊపుచు దూకసాగెను ఊపులు రాలెను ఈపెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై పడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వుల నిన్న పూదేవియల నిన్న జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గణం పద్మాకరముల కొంత చేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు సింసుపాతరు శాఖలపై మారుతి కూర్చొని కలయ చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిపుకణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున మాసిన సీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగం శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున నీలవేణి సంచాలిత జగనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచనం కర్ణవేష్టములు మరకత మాణిక్యం చంపసరాలు రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకితం మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్యా సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని
సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి పొంగె మారుతే శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైన దశరథ మహారాజు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజురాలైన ఆశ్రిత జనం సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయినా పతి సన్నిధియే సుఖమనియల్చి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేటి కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరయ హంసతూలికా తల్పమందున రాముని గోటి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. 3 జాముల రేజి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువుల నాచు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసుపాశాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. లంకేశుని మహాతేజమును గని మారుతి గోడ విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును తాచి కరములు ముడిచి చనుగవగాచి సుడిగాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తోలే
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఎలా చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసం వ్యధ, నవయౌవనం త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచె, నోటికి వచ్చిన తెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో. మరచి పొమ్మువా కొరగాని రాముని, వలచి రమ్మునను యశోపిశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచె, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట, బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచె, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు, రావణ గర్వ మదంబుల దృంచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు, శోకతాప్తయై శిరమును వంచి, తృణమును ద్రుంచి తన ముందుంచి, మారు పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే నమన. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున, పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే నమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శోద్ధిగా శరణు వేడుము, నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందు నా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పల్కుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోతీతుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, అంతదనుక నిన్నంటగరాను, ఈలోపు నా బాగోగులు కనుగొను, నన్ను కోరని నిన్ను బలాత్కరించ
కనికరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించను ఘనతరగాత్రుడు క్రోధోదీతుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి, కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి, పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే నమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొర కొర జూతుచు నిపులు బ్రకుచు తన కాంతలెల్ల కలవరమందగ గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మువ్వురు కలాసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకేతింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలద్దుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు, కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు, కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు వంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు తాల్చి తెల్లని గంధము మేనబోసికొని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివార్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము.
విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూతవక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్పు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయతాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణపుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా కొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన బెడ జడతో ఉరిపోసికొని ప్రాణత్యాగము చేయబోనగా శుభశకునములు తోచెవింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచూ మెదలసాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలొలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక దశరథు చేరి తనకొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు
వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని కూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవు నాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు సింసుపాశాఖలందున బాలార్కుని వలె మారుతి తోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నెరాంగనవో కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేళ తాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచె. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణం లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచె. జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను. పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. రావణుడసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చంపక మున్నే నాకై నేను పోనెంచి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి ఎంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున వంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తోలే. వానర రాజు సుగ్రీవుని మంత్రిని
నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలేచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. ఓ హనుమంత హాయి పొందితిని నే పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లు కాంచితివి, వారి మాటలను ఎట్లు విల్టివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చలగెడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కాదు సోదరులిరువురు, నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదం సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని, అశ్రులు నిండిన కనుల కద్దుకొని, మధురా స్మృతులు మదిలో మెదల, సిగ్గు చేత తన శిరము వంచుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని, జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో, ఎన్నడు రావణుని హతము సేయునో, లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో, సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుబుట్టి లంకను కూల్చునో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను, రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన
విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా, ఫలపుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము, 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీ విటు సోకింపనేల, వగచి వగచి ఇటు భీతిల్ల నేల. ఇప్పుడే నీకి చెర విడిపిల్తును, కూర్చుండుము నా మోపు మీదను. వచ్చిన త్రోవని గొనిపోయదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము. అరయగ అల్ప శరీరుడవీవు, ఏ తీరుగా నన్ను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేర్చెదవో, కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో. తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత జంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను, కాంతిమంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి. క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పల్కితి. వేగమే నిన్ను రాముని చేర్చెడు, శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భాగ్యవు. అమ్మాయిమ్మో ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే.
చిత్రకూటమున కాకాసుర కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడమని కొని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించియగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గలదు కల్పించుకొని కలహము పెంచద అసుర వీరుల పరిశీలించద రాక్షస బలముల శక్తి గ్రహించద సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి ఫలవృక్షముల నేలను గోల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్ధలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న సిన్సుపాతరువు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి వనమున రేగిన ధ్వనులకు వదిలి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి వినవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని పట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనె. మంత్రి కుమారులు ఏగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రిసుతులను సర్వసైన్యమును
మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలము గని ఆ వానరుని తంటింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని తండ్రింప పొమ్మనే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని బోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి పురమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగం చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్నికణమని జాలి కూడదని రగులక మునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను. అక్షుని ద్రుల్చి విసరివేసెను. అక్షుని ముండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూటగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము పూని తన కుమారుని ఇంద్రజిత్తు గని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగ ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే. దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే. వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే. వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే. దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుబడియున్న
వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగి బంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకి కట్టుబడినటుల కదలకయుండెను వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఏడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిపులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అన్నా వీనిని వధింపకుమా తగు రీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగిల్చుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వినివాలము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేడుగాక అంపిన వారికి తలవంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమనచుకొని జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి వాయుకుమారుని తోకకు జోటిరి నూనెతో తడిపి నిప్పంటిల్చిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈటుకుపోయిరి నడి వీధులలో ఊరేగిల్చిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను కపిని బంధించి తోకగాల్చిరని నడి వీధులలో త్రిపుజుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగ అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో రామదూతనై వచ్చుట చేతనో సీతామాత మహిమ చేతనో మండే జ్వాలలు పిల్లగాలులై ఏవసాగెనని మారుతి పొంగెను ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున
స్తంభముపైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఏ మంటలన్నా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగ యగసిన జ్వాలల బోలిన మంటల రాక్షస మృగ దేహాలు ఆజ్యముగా ధూమరహితమై మండిన మంటల ఫెళ ఫెళ ఫెళనను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక జడ బూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక జడ కరగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీత లేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేచున అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు
పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదం సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను, ఆనందాసుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముల్టివని పదముల బ్రాలెను. పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటిల్చి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా, శత్రుఘర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవివే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదం సీతారామ కథ. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. చలముగై కొని రివున మరలే. అరిష్టమను గిరిపై నిలేచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు ఉడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగం శ్రీరామునకు తెలియజేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిధి దాటగా. గరుడుని బోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని. మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని. విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి. జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేటి. చూచితి సీతను అను శుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని పొగడిరి, ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొని నారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే. చూడమని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయదం పలికిన సీతారామ కథ, నే పలికదం సీతారామ కథ. చూడమని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. మాటలు రాని
ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానమును. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల జంపితి లంక దహిల్చితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు వినవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు కొనివత్తునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగ సీతామాత నను దీవించగ పదముల వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చితిని. వప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, నేటి తోటమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమి ఇవ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఓం శాంతి శాంతి శాంతి